తరతరాలుగా మనకు అన్నం పెడుతున్న భూమి భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా ఉంచాల్సిన బాధ్యత అందరిపైన ఉందని శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి అన్నారు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం వంగూరులో ప్రకృతి వ్యవసాయదారుడు విజయరాం పలు గ్రామాల ప్రజలతో కలిసి చిన్నజీయర్ స్వామి పాదయాత్రలో పాల్గొన్నారు. వంగూరు రామాలయం నుంచి ప్రారంభమైన పాదయాత్ర కవ్వగుంట, లక్ష్మీపురం, గార్లమడుగు మీదుగా దిబ్బగూడెం చేరుకుంది. రసాయనాలు వాడి పంటలకు పండించడానికి బదులుగా ప్రకృతి వ్యవసాయం చేయాలని చిన్నజీయర్ స్వామి సూచించారు. భూ పరిరక్షణ కోసమే సుఫల రైతు పాదయాత్రను చేపట్టినట్లు చిన్నజీయర్ స్వామి పేర్కొన్నారు. ఈవేళ పెట్టేటటువంటి అన్నం రకరకాలైనటువంటి రసాయనాలకి, పురుగుల మందులకి నిలయం అయిపోయింది. ఈవేళ మనం చూస్తున్నాం మన ఇళ్లలో క్యాన్సర్ క్యాన్సర్ క్యాన్సర్. దీనికి కారణం ఏమిటి? నేల పాడు చేశాం, పంటలని పాడు చేశాం, పశువులని మనం పాడు చేసుకున్నాం. మనం పాడు చేసిన పంటలని మళ్ళీ బాగు చేసుకునే ప్రయత్నం చేయాలి. నేల పాడైపోయింది వేటి చేత? రకరకాల రసాయనాల చేత, రకరకాల పురుగుల మందుల చేత, అన్ని రకాలుగాను చెడిన వాతావరణంలో బతుకుతున్నాం. మొత్తం ఒరిజినల్ సరుకు అనేది లేకుండా పోయింది. మనం పండించేటటువంటి పంటల్లో దానికి ఆధారమైనటువంటి మట్టిలో కలిసినటువంటి కాలుష్యాన్ని మనం జాగ్రత్తగా సారము పోకుండా కడిగి బయటికి తొయ్యాలి. మన తర్వాత మరికొన్ని లక్షల తరాల దాకా ఈ భూమి మనకి పోషణ కలిగించాలి, మనని బాగుగా చూడాలి. ఆ తల్లి ఆనందంగా ఉంటే మనం అందరం ఆనందంగా ఉంటాం. ఇదే మన ఈ సుఫల యాత్ర కోరుకునేటటువంటిది. నగరాల్లో, విదేశాల్లో, పట్టణాల్లో ఉన్న వాళ్ళు పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టిన వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఈ విత్తనాలన్నీ మళ్ళీ మీరు సేద్యం చేసి వీటితో వంట వండుకుంటే ఆ సమస్యలు రావు. ఇవన్నీ అత్యంత విలువైన దేశవాళీ వరి విత్తనాలు. ఇలాంటివి 6 లక్షల వరి విత్తనాలు ఒకప్పుడు మన భారతదేశంలో ఉండేవి. ఇప్పుడు 5,000 రకాలే ఉన్నాయి. 5,000 రకాల్లో 400 రకాలు మన దగ్గర విత్తనాలు ఉన్నాయి. వీటితో మనం రోజు భోజనం చేస్తే ఏ సమస్యలు రావు.